హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. ఒక అసాధారణమైన అద్భుతమైన చాలా పవర్ఫుల్ సంఘటన, జ్యోతిష్యానికి సంబంధించి ఒక గొప్ప సంఘటన జరగబోతుందండి. గత 2 దశాబ్దాలలో ఇటువంటి పవర్ఫుల్ సంఘటన అన్నది జరగలేదండి. సో ఆ సంఘటన ఏంటి, ఎప్పుడు, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. జూన్ 25, 2025, 25th జూన్ 2025 ఆ రోజు ఏం జరగబోతుందండి? అమావాస్య. సో అమావాస్య అంటే న్యూ మూన్ డే. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటండి? అది ప్రతి మాసము వస్తుంది కదా, కానీ ఈ మాసము అంటే జూన్ 25వ తారీఖు జరగబోయే ఈ యొక్క అమావాస్య న్యూ మూన్ డే ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజు రవి చంద్రుడు కలవడమే కాదు, గురుడు కూడా యాడ్ అవుతున్నాడండి. ఎగ్జాక్ట్ డిగ్రీ దగ్గర రవి, చంద్రుడు, గురుడు ఈ 3 గ్రహాలు కూడా కలుస్తున్నాయండి. అసలు అమావాస్య న్యూ మూన్ డే ప్రత్యేకత ఏమిటంటే, రవి చంద్రులు కలుస్తారు. సో ఎప్పుడైతే రవి చంద్రులు కలుస్తారో అది చాలా పవర్ఫుల్ డే అని చెప్పి చాలా కల్చర్స్లోని అది చాలా ముఖ్యమైన డేగా పరిగణిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే రవి ఎవరండి? రవి మన ఆత్మకారకుడు, చంద్రుడు మన యొక్క మనస్సుకి కారకుడు. సో ఆత్మకారకుడైన రవి, మనస్సుకి కారకుడైన చంద్రుడు ఇద్దరూ కలుస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది? అమావాస్య రోజు చంద్రుడు పూర్తిగా కనిపించడం మానేస్తాడనమాట, పూర్తిగా డార్క్గా అయిపోతాడనమాట. సో చంద్రుడి యొక్క శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. మీకు అనుమానం రావచ్చు, అదేంటండి, చంద్రుడు మన మనస్సుకి కారకుడు కదా, మరి చంద్రుడి యొక్క శక్తి పూర్తిగా క్షీణించినప్పుడు మనసు బాగా పనిచేయదు కదా, ఇది మంచిది ఎలాగవుతుంది? ఎస్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఇది ఎవరికి మంచిదండి? ఎవరైతే ఆధ్యాత్మిక సాధకులు ఉంటారో వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన రోజు. మిగిలిన వాళ్ళకి కూడా చాలా పవర్ఫుల్ డే. ఎస్పెషల్లీ ఈ 25వ తారీఖు జరగబోయే న్యూ మూన్ డే ఏదైతే ఉంటుందో మొత్తం అందరికీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ డే. కానీ అమావాస్య రోజు ప్రత్యేకత ఏమిటంటే, మనస్సును సూచించే మనస్సుకి కారకుడైన చంద్రుడి యొక్క శక్తి పూర్తిగా క్షీణించినప్పుడు రవి మన ఆత్మకు కారకుడు, చంద్రుడు మన మనస్సుకి కారకుడు. మన జీవితంలో అన్ని సమస్యలు ఎక్కడుంటాయండి? సుఖము, దుఃఖము, సంతోషము, ద్వేషము, కుట్రలు, ప్రేమ ఇవన్నీ కూడా మన మనస్సులోనే కదండి ఉంటాయి. సో ఎవరైతే ఆధ్యాత్మిక సాధకులు ఉంటారో వాళ్ళకి నిజమైన శత్రువు ఎవరంటే ఈ చంద్రుడే, ఈ మనస్సే. ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక సాధకుడు ఈ మనస్సుని నిగ్రహించుకుంటూ ఉంటాడనమాట. మనస్సు యొక్క క్వాలిటీస్ అన్నిటిని కూడా నిగ్రహించుకుంటూ ఉంటాడనమాట. తద్వారా ఆత్మ వైపు తను ప్రయాణిస్తూ ఉంటాడనమాట. సో ఆధ్యాత్మిక సాధకుడి యొక్క లక్ష్యం ఏంటండి? ఈ జీవాత్మను తీసుకువెళ్ళి ఆ పరమాత్మలో విలీనం చేయడమే ఆధ్యాత్మిక సాధకుడి యొక్క లక్ష్యము. కానీ ఈ జీవాత్మకు ఈ పరమాత్మకు మధ్య ఉన్నది ఎవరండి? ఈ మనస్సుకి కారకుడైన ఈ చంద్రుడు. ఎప్పుడైతే అమావాస్య రోజు ఈ మనస్సుకి కారకుడైన చంద్రుడి యొక్క శక్తి పూర్తిగా క్షీణిస్తుందో ఆ రోజు ఈ జీవాత్మకు ఈ పరమాత్మకు మధ్య ఉన్న ఈ దూరం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే చంద్రుడు క్షీణించిపోతాడు కాబట్టి. సో ఈ విధంగా ఈ అమావాస్య రోజు అన్నది ఆధ్యాత్మిక సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజు. కానీ ఇప్పుడు రాబోయే అమావాస్య న్యూ మూన్ డే అందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఆ రోజు కేవలం అమావాస్య మాత్రమే కాదు, రవిచంద్రులు కలవడం మాత్రమే కాదు, గురుడు కూడా కలుస్తున్నాడు, ఎగ్జాక్ట్ డిగ్రీ దగ్గర కలుస్తున్నాడు. ఇటువంటి సంఘటన గత 2 దశాబ్దాలలో ఎప్పుడూ జరగలేదండి. అంటే ఇది చాలా పవర్ఫుల్ రోజు అన్నమాట. ఏం జరుగుతుంది ఆ రోజు? ఆత్మకారకుడైన రవి, మనస్సుకి కారకుడైన చంద్రుడు, జీవకారకుడైన గురుడు ముగ్గురు కూడా ఎగ్జాక్ట్గా 9 డిగ్రీల దగ్గర కలుస్తున్నారండి. ఎగ్జాక్ట్గా 9 డిగ్రీల దగ్గర మిథున రాశిలో, అందులోని ఆర్ద్ర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం అని కూడా అంటారు, ఈ ఆరుద్ర నక్షత్రంలో కలుస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రంగా చెబుతారు. గురుడు అంటే ఎవరండి? గురుడు ఎక్స్పాన్షన్కి కారకుడు, జ్ఞానానికి కారకుడు,
ప్రాస్పారిటీ అంటే మన జీవితంలో ఏవైతే మనం కోరుకుంటామో, వెల్త్ కావచ్చు, కుటుంబము, సంతానము, వెల్ బీయింగ్, వీటి అన్నిటికీ కారకుడైన గురుడు కూడా రవితో కలుస్తున్నాడు, చంద్రుడితో కలుస్తున్నాడు. ఎగ్జాక్ట్ 9 డిగ్రీల దగ్గర ఆర్ద్ర నక్షత్రము, చాలా పవర్ఫుల్ నక్షత్రంలో కలుస్తున్నారు. ఇంతే కాదండి, విషయం ఇక్కడితో అవ్వలేదండి. ఎందుకంటే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో ఆత్మకారకుడు రవి, మనస్సుకారకుడైన చంద్రుడు, జీవకారకుడైన గురుడు కలవడమే కాదు, ఎగ్జాక్ట్గా 9 డిగ్రీల దగ్గర యముడు కూడా ఉన్నాడండి. యముడు ఎక్కడున్నాడండి? మకర రాశిలో ఎగ్జాక్ట్గా 9 డిగ్రీల దగ్గర యముడు, ప్లూటో కూడా ఉన్నాడండి. సో రాశులు వేరు కదా, రవి, చంద్రుడు, గురుడు మిథున రాశిలో ఉన్నారు, యముడు మాత్రం మకర రాశిలో ఉన్నాడు కదా, వీళ్ళిద్దరికీ ఏంటి సమస్య అని మీరు అడగొచ్చు. కానీ డిగ్రీస్ మ్యాటర్ అండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్యుడు, ఆస్ట్రాలజర్ రాబర్ట్ హ్యాండ్ గారు ఏమని చెప్తారంటే, గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ భావాల్లో ఉన్నాయి అన్న దానికన్నా గ్రహాల మధ్యన ఎటువంటి బంధము ఏర్పడుతుంది, ఆస్పెక్ట్స్ అంటారండి, గ్రహాల మధ్య ఎటువంటి బంధము ఏర్పడుతుంది అన్నది చాలా ముఖ్యమైన విషయం అని చెప్తారండి. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, ఈ మిథున రాశిలో ఉన్న ఈ 3 గ్రహాలు రవి, చంద్రుడు, గురుడు ఎవరితో బంధాన్ని ఏర్పరచుకుంటున్నారండి? చాలా తీవ్రమైన, చాలా కఠినమైన మరణాన్ని, మాస్ డెత్ని, ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ని సూచించే యముడు ప్లూటో తోటి క్విన్కంస్ అనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఒకటి ఏర్పరచుకుంటున్నారండి. ఈ క్విన్కంస్ అన్న ఆస్పెక్ట్ని మన తెలుగులో షష్టాష్టకం అంటారనమాట. అంటే మిథునం నుంచి మకరము అష్టమ స్థానంలో ఉంటుంది, మకరం నుంచి మిథునము షష్టమ స్థానంలో ఉంటుంది. సో ఈ రెండిటి మధ్య ఉన్న ఈ బంధము కూడా అంత అనుకూలమైన బంధమేమీ కాదు. సో రవి, చంద్రుడు, గురుడు ఈ ముగ్గురు ఒక టీం అయితే, మరో పక్షాన ప్లూటో యముడు ఉన్నాడండి. ఈ యముడికి ఈ మిగిలిన 3 గ్రహాలకి మధ్యన ఏర్పడిన బంధము కూడా అంత అనుకూలమైన బంధము కాదు. ఇది చాలా తీవ్రమైన, హింసాత్మకమైన బంధము. ఇది అసలానే ప్లూటో, యముడు చాలా హింసాత్మకమైన గ్రహం అండి. యముడు ఏం సూచిస్తాడండి? అండర్ గ్రౌండ్ వరల్డ్ని సూచిస్తాడండి. యముడు డెత్, ట్రాన్స్ఫర్మేషన్ని సూచిస్తాడండి. మాస్ డెత్ అనమాట. అంటే ఒకరిద్దరు మరణం కాదు, వందలలో వేలల్లో మరణం ఏదైతే ఉంటుందో అటువంటి మరణాన్ని యముడు, ప్లూటో సూచిస్తాడండి. ప్లూటోని మనం బాగా అర్థం చేసుకోవాలంటే కుజుడు, మార్స్, కుజుడు యొక్క శక్తిని విపరీతంగా పెంచేస్తే ప్లూటోగా మారతాడనమాట. సో ఈ యొక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇది అంత అనుకూలమైన ఆస్పెక్ట్ కాదు. ప్రపంచంలో కూడా ఆ రోజు కొన్ని తీవ్రమైన పరిస్థితులు మనం చూడొచ్చు, చాలా హింసను చూడొచ్చు. మన ఇండివిడ్యువల్ జాతకాల్లో, ఎవరి జాతకాల్లో అయితే 9 డిగ్రీల దగ్గర గ్రహాలు కావచ్చు, లగ్నము కావచ్చు, చంద్రుడు కావచ్చు, లేదా మిగిలిన ఏ గ్రహమైనా 9 డిగ్రీల దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళ దశలు, అంతర్దశలు బట్టి. విషయం ఇక్కడితో అవ్వలేదండి. ఎందుకంటే ఈ 9 డిగ్రీల దగ్గర ఉన్న రవి, చంద్రుడు, గురుడు ఇంకో గ్రహంతో కూడా బంధాన్ని ఏర్పరచుకుంటున్నారండి. ఎవరా గ్రహము? కుజుడు. కుజుడు కూడా ఎక్కడ గోచరిస్తున్నాడండి? సింహరాశిలో ఎగ్జాక్ట్గా 10 డిగ్రీల దగ్గర గోచరిస్తున్నాడండి. అంటే మిథునంలో ఉన్న రవి, చంద్రుడు, గురుడికి సింహంలో ఉన్న కుజుడు ఎగ్జాక్ట్గా 10 డిగ్రీల దగ్గర గోచరిస్తుంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సెక్స్టైల్ ఆస్పెక్ట్ అని ఒక అనుకూలమైన ఆస్పెక్ట్ ఏర్పడుతుందండి. కానీ కుజుడు ఒక దుష్టగ్రహం, ఒక పాపగ్రహం, ఒక హింసను సూచించే గ్రహము. ఆల్రెడీ రవి, గురుడు, చంద్రుడు ఒక చాలా మెలిఫిక్ ప్లానెట్ అయిన ప్లూటో, యముడితోటి ఒక బంధంలో ఉన్నారు. ఇప్పుడు కుజుడితో కూడా ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. అంటే చాలా తీవ్రమైన ఎనర్జీ అన్నది అక్కడ కేంద్రీకృతమై అవుతుందన్నమాట. అదొక్కటే కాదండి, మనకి తెలుసు మీనరాశిలో శని, నెప్ట్యూన్ ఈ 2 గ్రహాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ 2 కూడా 7 డిగ్రీల దగ్గర గోచరిస్తున్నాయి. అంటే 9 డిగ్రీల దగ్గర ఉన్న రవి, చంద్రుడు, గురుడికి పెద్ద దూరంలో ఏమీ లేదండి. 2 డిగ్రీలు అంటే పెద్ద విషయం కాదు. అంటే శని, నెప్ట్యూన్ కూడా రవి, చంద్రుడు, గురుడు ఈ 3 గ్రహాలతోటి ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ని ఏర్పరచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆ రోజు చాలా తీవ్రమైన పరిస్థితులు జ్యోతిష్యపరంగా జరుగుతున్నాయండి.
చాలా స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ అన్నవి జరుగుతున్నాయి. సో ఇది ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితులు జరగవచ్చు, హింస పెరగవచ్చు. అసలని మనం యుద్ధాలను చూస్తున్నాం. 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్కన రష్యా యుక్రెయిన్ మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. ఇంకో పక్కన ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన ఒక చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సో 25 జూన్ తారీఖు ఈ యుద్ధం యొక్క ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. హింస మరీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక సామాన్యుడిగా మనకేంటి, మనకు తెలుసు ఆధ్యాత్మిక పరంగా ఇది చాలా అద్భుతమైన రోజని మనకు తెలుసు. ఎందుకంటే రవి, చంద్రుడు, గురుడు ఈ 3 గ్రహాలు కూడా కలుస్తున్నారు, ఒకే డిగ్రీ దగ్గర కలుస్తున్నారు. అందులోని ఈవినింగ్ 4 గంటలకి, అంటే ఈవినింగ్ టైం అన్నది శివుడికి చాలా నచ్చిన టైం అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఈవినింగ్ 4 గంటలకి శివుడి దగ్గరికి అందరూ దేవతలు వస్తారట. సో ఎవరైతే ఈవినింగ్ 4 గంటలకి శివుడిని దర్శించుకుంటారో, శివుడు గుడికి వెళ్తారో అందరూ దేవతల్ని దర్శించుకున్నట్టే అని చెప్తూ ఉంటారు. సో ఆ రోజు 25వ తారీఖు ఈవినింగ్ 4 గంటలకు జరుగుతుంది. ఈ యొక్క రవి, చంద్రుడు, గురుడు ఎగ్జాక్ట్గా కలుస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక సాధకులు ఉంటారో ఈ శివుడు గుడికి వెళ్ళడం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక సాధన చేసుకోవడము, జపము, ధ్యానము, ఇటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసుకోవడం, ఇటువంటివన్నీ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అనుభూతి అన్నది చాలా ఉచ్చ స్థితిలో ఉంటుందన్నమాట, చాలా హైగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఇట్ అండి. ఇది చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్, ఇది చాలా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.